ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నానమ్మ వీడియో పెట్టాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అంటే ఉంటే అడగండి, నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఇంకా వీడియో చూడకపోతే దీనికంటే ముందు వీడియో అదే చాలా బాగుంటుంది. మంచి మంచి క్వశ్చన్స్కి ఆవిడ చాలా బాగా ఆన్సర్ చేశారు. సో ఆ వీడియో చూడండి. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఇక్కడికి ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనమాట. 2 months నుంచి అసలు వంట పెంట కిచెన్ ఏమీ లేదు. ఇనీషియలీ 10-15 days అయితే మేము బయటే ఉన్నాము. దాని తర్వాత లాస్ట్ ఇన్సిడెంట్ అయ్యింది కదా, ఇంకా దాన్ని చూసుకోవడమే సరిపోతుంది అనమాట. హాస్పిటల్స్కి తిరగడం, దాని తర్వాత దాని మెడిసిన్స్, దాని స్నానం, దాని టిఫిన్ అన్నీ కూడా తినిపించడం. సో దాని రెస్పాన్సిబిలిటీ అంతా నాది. మా మమ్మీ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మా అత్తయ్య గారు ఏంటంటే ఏమంటారు, చక్కగా వండి పెడుతున్నారు. నేను అసలు కిచెన్లోకే వెళ్ళలేదు. దాని ఫుడ్ మా ఫుడ్ అంతా మా అత్తయ్య గారు చూసుకుంటున్నారు. సో ఈరోజు ఏంటంటే సండే అనమాట. సరే రాజ్మా చేద్దామని నిన్న నానపెట్టి ఉంచాను. ఇక్కడ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి చాలా తక్కువ తింటారు కానీ వెడ్నెస్డే సండే అలా వారాలు అవి లేనప్పుడు తింటారు అనమాట. సండే అయితే ఫ్రీ తింటారు అన్నీ కూడా. సో అందుకని రాజ్మా చేద్దామని, మా మామయ్య గారికి నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. రాజ్మా, చనా, ఆలు ఇలాంటివి. సో ఇవాళ రాజ్మా చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం పదండి, నేను ఎలా రాజ్మా చేస్తాను. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కిచెన్ అవన్నీ కూడా చూద్దరు పదండి. ఇది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కిచెన్ అనమాట. చిన్న బుజ్జి కిచెన్, చాలా ఆర్గనైజ్గా ఉంచుకుంటారు. కానీ సో ఇక్కడ ఏంటంటే కుండలో నీళ్ళే తాగుతారు సమ్మర్లో. ఫ్రిడ్జ్లో నీళ్ళైతే అసలు తాగరు. చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళకిద్దరికి సరిపోతుందనమాట. చిన్నగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ చాలా ఆర్గనైజ్గా ఉంచుకుంటారు. మామూలు అప్పుడేమో ఈ యాక్వాగార్డ్లో నీళ్ళు తాగుతారు, సమ్మర్లో ఇవి దీనిలో నింపుకొని తాగుతూ ఉంటారనమాట. ఆవిడకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇలా ప్లాట్ఫామ్ మీద అందేటట్టు పెట్టుకున్నారు. సో ఇక్కడ బేసిక్ టీ లవర్స్ అనమాట. 2-3 సార్లు టీ తాగుతారు. తర్వాత మసాలాలు అవి. తర్వాత ఈ గ్లాసులు చూస్తున్నారా, ఇవి మా అత్తయ్య గారు వాళ్ళ డాడీ, అది తాతగారేమో బిరాయి స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాళ్ళు. అప్పట్లో ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ గ్లాసులు అవి ఇచ్చారంట. సో అవి గుర్తుగా ఉంచుకున్నారు. తర్వాత మిక్సీ అవన్నీ అంటే అన్నీ ప్లాట్ఫామ్ మీదే పెట్టుకున్నారు, ఎందుకంటే కింద స్టోరేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఈ కంచాల స్టాండ్ చూసారా. సో ఇలాంటివి పాత సామాన్లు అవన్నీ కూడా చాలా ఉంటాయి. అండ్ అన్నీ కొత్తగా ఉంటాయి, మెరిసిపోతూ కూడా. తర్వాత ఈ బుట్టలో ఆనియన్, తర్వాత వెల్లుల్లిపాయలు అవన్నీ, ఆలు అవన్నీ ఉన్నాయి. కానీ చాలా తక్కువ వాడతారు. చెప్పాను కదా, వారానికి ఒక్కరోజు అలాగ తింటారు. తర్వాత ఇక్కడ ఈ బుట్టలోనేమో చెంచాలు అవన్నీ వేసేసుకొని అలాగా ఆర్గనైజ్ చేసుకుని పెట్టేసుకున్నారనమాట. చిన్నదనమాట కిచెన్, దానివల్ల ఇలాంటివన్నీ ఎక్స్ట్రా పెట్టుకొని మేనేజ్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ పైన కొన్ని డబ్బాలు, ఇంకా మనకి తెలిసినవే కదా, ఈ కబర్డ్స్లో అవన్నీ అక్కర్లేనివి కావాల్సినవి అవన్నీ పెట్టేసుకుంటున్నారు. అవసరం లేనివి కొంచెం లోపలికి అలాగా. ఇక్కడ గ్యాస్ ఇలాగా గ్యాస్ పెట్టుకొని ఒక పక్క రైస్ కుక్కర్, అవి కింద ఇలా స్టోరేజ్లో డబ్బాలు అవన్నీ పెట్టుకున్నారు. సో ఇదనమాట మా కిచెన్ ఓవరాల్. అలా క్లీనింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ బొడ్డింకలు, తర్వాత చిన్న చిన్న పురుగులు అవి ఎక్కువ ఉంటాయి కదా. సో ఇవి ఎవ్రీ 10 daysకి అలా క్లీన్ చేస్తూనే ఉండాలి. సో అలా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఇల్లు అయితే ఇంకా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తాను. సో ఇప్పుడే కాదండి, నేను పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట. ఎప్పుడు ఆర్గనైజ్డ్గానే ఉంటుంది, ఉన్న దాంట్లోనే చక్కగా పెట్టుకుంటారు. సో నేనైతే అసలు కిచెన్లోకి రానే లేదు అండ్ రావట్లేదు ఇప్పుడు కూడా. ఎక్కువగా నేను లాసతోనే ఉంటున్నాను. తనే పాపం కిచెన్లో ఉండి అన్నీ చేసి ఇస్తూ ఉంటారు. సో ఇలాగనమాట కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నారు. చిన్న బుజ్జి వీడియో అనమాట. సో ఇప్పుడైతే నేను రాజ్మా చేస్తున్నాను. ఇంకా ఈ ఉల్లిపాయలు అవి కూడా మసాలాలతో తగలకుండా అలా సెపరేట్గా ఉంచుకుంటారనమాట. సో ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేస్తున్నాను. రాజ్మా ఏమో ఉడికించి ఉంచేశారు. ఈ రాజ్మా కొంచెం తెల్ల రాజ్మా లాగా ఉన్నాయి. సో అవేమో ఉడికించి ఉంచేశారు. ఇప్పుడేమో మసాలా తయారు చేసి వేస్తున్నాను అనమాట. మీకు అందరికీ రెసిపీ తెలిసిందే, కానీ బాగుంది, కూర బాగా వచ్చింది. కొంచెం కారం తక్కువ అయింది. లాసే కూడా తింటుంది అనుకున్నాను. తర్వాత మమ్మీ వాళ్ళు చెప్పారనమాట రాజ్మా అది పెట్టద్దు అనేసి. ఇంకొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో మొత్తానికైతే ఇక్కడ కుకింగ్ చేసిన చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత కుకింగ్ చేసి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట. ఏసీ రూమ్ నుంచి బయటకు వస్తే ఇంకా కారిపోతూ ఉంటుంది చెమట, అంత వేడిగా ఉంది. కిచెన్ అయితే మరీ నువ్వు అసలు ఫ్యాన్ అది కూడా వేసుకోలేం కదా. సో మొత్తానికి ఇక్కడ రాజ్మా అయితే రెడీ చేసినాను. ఈ ప్లేట్లో చెప్పాను కదా ఉల్లి అవి తగలకూడదు మసాలాలు, కానీ నేను ఈ ప్లేట్లోనే ముందే మసాలాలన్నీ తీసేసుకుని అప్పుడు మూకుట్లో వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం మడి తడి అవన్నీ ఎక్కువే ఉంటాయి, మా ఇంట్లో లాగే ఉంటుంది, కానీ అక్కడ మా కంటే కూడా కొంచెం ఎక్కువే చేస్తారు అత్తయ్య.
కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు, తన పని అవన్నీ తను చేసేసుకుంటారనమాట. సో ఇక్కడ ఎక్కడ అంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలో అలాగ అడ్జస్ట్ అయిపోతారు, అదొక మంచి క్వాలిటీ. దాని తర్వాత ఇంట్లో అయితే తను పొద్దున్నే తెల్లవారే 4:35 అలా లేచి పూజలు అవన్నీ చేసేసుకుంటారు. చేసుకుని ఇంకా వంట అది ఇంకా తన రొటీన్ అనమాట. అయిపోయింది, రాజ్మా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కొత్తిమీర కడిగి వేసేస్తున్నాను. ఇక్కడైతే కూరలు అవన్నీ ఎంత ఫ్రెష్గా ఉంటాయో. అక్కడ యూఎస్లో అయితే వారంకి ఒకసారి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఇక్కడైతే 2 రోజులకు ఒకసారి లేదా ప్రతిరోజు కూడా, అంటే వారానికి 2-3 సార్లు బజార్ ఉంటుంది ఇక్కడ, మార్కెట్ సంత పెడతారు కదా కూరలది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ కూరలు తెచ్చుకొని ఫ్రెష్గా తింటారనమాట. బయట అది కూడా పెద్దగా తినే అలవాటు అది లేదు. సో ఇంట్లోనే అన్నీ చేసుకొని తింటూ ఉంటారు. అండ్ చాలా టేస్టీగా వంటలు అవి కూడా చాలా బాగా చేస్తారు. నేనైతే ఈ రాజ్మా చేసిన తర్వాత మళ్ళీ చాలా రోజుల వరకు వంట చేయలేదు, చాలా తక్కువ అనమాట కిచెన్లోకి వెళ్ళడము. సో అది అండి, కూర అయితే రెడీ అయిపోయింది అండ్ అందరికీ నచ్చింది, బాగా ఎంజాయ్ చేసాము. సో అది ఇవాల్టి వీడియో, చిన్న బుజ్జి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టుకున్నాను, రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.